ఒకరోజు పచ్చగా విరబూసిన ఘనమైన అడవిలో ఒక కోతి ఆనందంగా చెట్లమీదనుంచి చెట్లకు దూకుతూ వెళ్తోంది. పక్షుల కిలకిలలు, ఆకుల చప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఒక చిన్న ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని విని కోతి ఆగింది. చుట్టూ చూసింది. కొంచెం ముందుకు వెళ్లి చూసేసరికి పొదల మధ్యలో ఒక చిన్న జింకపిల్ల భయంతో వణుకుతూ నిల్చుంది. దాని కన్నుల్లో భయం, ఆకలితో అలసిన చూపు కనిపించింది. కోతి మెల్లగా దగ్గరకు వెళ్ళి, భయపడకు చిన్నా, నేన్నీకు స్నేహితుణ్ణి అన్నట్టు మృదువుగా చూసింది. జింకపిల్ల తన అమ్మను వెతుకుతూ తప్పిపోయిందని కోతికి అర్థమైంది. కోతి వెంటనే అడవిలో చుట్టూ చూసి జింక తల్లి కోసం వెతకడం ప్రారంభించింది. వెతుకుతూ వెతుకుతూ కోతి ఒక చెట్టెక్కి దూరంగా చూసింది. కొంత దూరంలో ఆందోళనగా తిరుగుతున్న జింకతల్లి కనిపించింది. కోతి వెంటనే కిందకు దిగి జింకపిల్లను మెల్లగా తీసుకుని దారి చూపుతూ తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది. మధ్యలో జింకపిల్ల ఆకలిగా ఉండటాన్ని గమనించి కోతి అడవిలో దొరికిన పండ్లు, ఆకులు తీసుకుని దానికి తినిపించింది. జింకపిల్లకి మళ్లీ శక్తి వచ్చింది. చివరికి కోతి జింకతల్లిని చేరుకుంది. తన పిల్లను చూసిన జింకతల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కోతిని కృతజ్ఞతగా చూసి తలవంచింది. కోతి చిరునవ్వుతో చెట్టిక్కి వెళ్ళిపోయింది.